హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ ఆవకాయ చూసేద్దాం. ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా క్లీన్ చేసి తీసుకోవాలండి. తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని ఒక పొడి క్లాత్ పై వేసి వాటిలో ఉన్న తడి ఆరేంత వరకు మనం ఆరబెట్టుకోవాలి. తర్వాత మెంతులు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు తీసుకుని వీటిని డ్రై రోస్ట్ ఏమి చేయవలసిన అవసరం లేకుండానే పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తడంతా ఆరిన తర్వాత కాలీఫ్లవర్ పీసెస్ తీసుకుని వీటిలో ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. పసుపు, ఇంగువ, ఆవాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, మెంతి పొడి, మీ రుచికి సరిపడా కారం, వెల్లుల్లి పట్టు తీసేసి యాడ్ చేసుకోవాలండి. అలానే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం కూడా యాడ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా ఫైనల్ గా ఈ పికిల్ కి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని జాడీలో గానీ ఏదైనా గ్లాస్ జార్ లో గానీ వేసుకుని మనం స్టోర్ చేసుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుందన్నమాట. చూసారు కదా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.